నమస్కారం. గౌరవ మంత్రి గారు ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారు మన నియోజకవర్గానికి. సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్. మనం ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకు. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన మున్సిపాలిటీ 40 సంవత్సరాల క్రితం ఫార్మేషన్ అయినా కూడా ఎక్కడా కూడా డెవలప్మెంట్లు కానీ ఏమి పట్టించుకున్న పరిస్థితి లేకపోతే గౌరవ మంత్రి గారు నారాయణ గారు మేము ఎప్పుడు మన మున్సిపాలిటీకి అవసరం ఉన్నా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఈరోజు మన కందుకూరులో ఇంత అభివృద్ధి జరుగుతూ ఉందంటే మంత్రి నారాయణ గారి చొరవతోనే సహాయ సహకారాలతోనే చెప్పి నేను గర్వంగా చెప్తా ఉన్నా. అలాగే ఫిబ్రవరిలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన నియోజకవర్గానికి రావడం, ఈ స్వచ్ఛంద కార్యక్రమానికి ఆ రోజు 50 కోట్ల నిధులు మన నియోజకవర్గానికి ఇస్తానని హామీ చెప్పాడు. దానిలో భాగంగా ఇప్పటికే గౌరవ మంత్రి గారు 20 కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి మన మున్సిపాలిటీకి సహాయ సహకారాలు అందించారు. ఇప్పుడు ఈరోజు సార్ నేను గ్రాండ్గా వెల్కమ్ చేద్దామని ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారు మన నియోజకవర్గానికి. ఈరోజు టౌన్లో నాకు ఒక మంచి పేరు వస్తూ ఉందంటే దాంట్లో మంత్రి నారాయణ గారి సహాయ సహకారాలతోనే ఈరోజు టౌన్లో ఉన్న డెవలప్మెంట్ అంతా కూడా. అలాగే ఫ్యూచర్లో కూడా ఆ 50 కోట్ల నిధులు అంతకుముందు ముఖ్యమంత్రి రామాయపట్నం కోర్టు దగ్గరకు వచ్చినప్పుడు 20 కోట్లు 25 కోట్లు ఇస్తానని చెప్పి కనీసం పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈ సంవత్సరం 18 నెలల కాలంలోనే మన మున్సిపాలిటీలో డెవలప్మెంట్ అంతా చూస్తూ ఉన్నారు. రాబోయే సంవత్సరాల్లో కూడా గౌరవ మంత్రి గారి సహాయ సహకారాలతో ఈ కందుకూరు మున్సిపాలిటీని తీర్చిదిద్ది కందుకూరు పట్టణ ప్రజల మనోభావాలను గెలుచుకునే విధంగా పనిచేస్తానని చెప్పి ఈరోజు మంత్రి గారు మన నియోజకవర్గానికి రావడం చాలా సంతోషకరం. అలాగే ఇప్పుడు ఎంఐజీ లేఅవుట్ కూడా మీ అందరికి కూడా తెలుసు. అది 22 ఏళ్ళు అదే ఎండోమెంట్లో ఉంటే గౌరవ మంత్రి గారే పర్సనల్ గా తీసుకొని కలెక్టర్ గారికి ఎండోమెంట్ కమిషనర్ గారికి చెప్పి అది ఎండోమెంట్లో నుంచి కూడా క్లియర్ చేసినందుకు గౌరవ మంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఏదైతే ఎంఐజీ లేఅవుట్ ఉందో ఆ ల్యాండ్ కూడా మళ్ళా ఫర్దర్ డెవలప్మెంట్ చేసేసి అది కూడా వచ్చే ఇన్కమ్ను కూడా గౌరవ మంత్రి గారు మన మున్సిపాలిటీకి ఖర్చు పెట్టుకోమని చెప్పడం చాలా సంతోషకరం. అది త్వరలోనే డెవలప్మెంట్ చేసేసి పట్టణంలో ఉన్న ఎవరైతే అంటే ఇంతకుముందు రేట్ ఎక్కువ పెట్టారు దాన్ని కూడా మంత్రి గారు పర్సనల్ గా తీసుకుని దాన్ని కూడా రేటు తగ్గించడం కూడా జరిగింది. అవన్నీ కూడా మార్కెటింగ్ చేసి కంపల్సరీగా మున్సిపాలిటీ డెవలప్మెంట్ కి మంత్రి గారి సహాయ సహకారాలతో ఈ మున్సిపాలిటీని ముందుకు తీసుకోబోతానని చెప్పి అందరూ తెలియజేసుకున్నా. ఈరోజు మన మున్సిపాలిటీ అవసరాలు ఇంకా ఉన్నాయి. గౌరవ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఇప్పుడు మంత్రి గారు మాట్లాడతారు. ఇది మున్సిపాలిటీని యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక లేఅవుట్ ఎప్పుడుదో యాక్చువల్గా అది పెండింగ్ ఉండింది. ఆ కాంట్రాక్ట్ కొంత చేసి వదిలేశారు. ఏదైతే ఆ కాంట్రాక్ట్ ఉందో దాన్ని క్యాన్సిల్ చేశాము. మళ్ళీ దాన్ని టెండర్ యాక్చువల్గా పిలవని ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా ఆ ల్యాండ్ కొంత చిన్న డిస్ప్యూట్ ఉండింది. అంటే సబ్ డివిజన్ సరిగా చేయక ఆ సబ్ డివిజన్ ప్రాబ్లం వల్ల ఎండోమెంట్ వాళ్ళు యాక్చువల్గా దాన్ని కొర్రీ చేశారు. దాన్ని యాక్చువల్గా అటు సెక్రటరీ గారితో కలెక్టర్ గారితో మాట్లాడి క్లియర్ చేశాము. ఇప్పుడు క్లియర్ అయిపోయింది. ఎటువంటి లీగల్ ప్రాబ్లం లేదు. ఇప్పుడు టెండర్ పిలిచి ఇమీడియట్గా దాన్ని చేయమని వాళ్ళు యాక్చువల్గా నుడా వీసీ గారికి సెక్రటరీ గారికి ఆదేశించాం. దాన్ని వెంటనే టేకప్ చేస్తారు. అదేవిధంగా టిడ్కో హౌసెస్ 2014-19లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి పేదవాడు చక్కగా మంచి ఇళ్లలో ఉండాలని ఆ రోజు కట్టడం. అయితే ప్రభుత్వం మారిన తర్వాత కదా ప్రభుత్వం దానికి అనేక మార్పులు చేర్పులు చేసి రకరకాలుగా డిస్టర్బ్ చేసి 7 లక్షలు శాంక్షన్ చేస్తే ఆఖరికి 2,60,61,000 అన్నారు. అందులో కూడా 2,61,000 కూడా ఒక 50,000 కూడా పూర్తి చేయకుండా వదిలేసిపోయారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు రేపు జూన్ ఎన్నికి ఇవన్నీ కంప్లీట్ చేయాలని ఆదేశించారు. దాని మీద దాదాపు 163 దగ్గర ఈ టిడ్కో హౌస్ ఉంటే 100 ప్లేసుల్లో టిడ్కో హౌస్ని కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు. మిగతా కూడా తొందరలో మొదలు పెడతారు. ఈరోజు కందుకూరు మున్సిపాలిటీలో ఉన్న ఈ టిడ్కో హౌస్ దగ్గరికి నేను శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు రావడం జరిగింది. అధికారులు ఇక్కడ కొన్ని చిన్నవి అడిగారు. ఇక్కడ ఏదో ట్యాప్ కనెక్షన్స్ ఒక 3 ఎక్స్ట్రాగా ఏర్పాటు చేయమని, ఒక టెంపుల్ కావాలన్నారు. దానికి ఆల్రెడీ టీటీడీ వాళ్ళతో మాట్లాడాము. వాళ్ళు ఒక 25 lakhs శాంక్షన్ చేస్తారు. వెంటనే లెటర్ పెట్టమని యాక్చువల్ చెప్పడం జరిగింది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇక్కడికి వచ్చే రోడ్డు సరిగా లేదు. అది మట్టి రోడ్డుగా ఉంది. దానికైతే ఆల్రెడీ టెండర్ పిలుచున్నారు. అది వీలైన తొందరలో దాన్ని కూడా కంప్లీట్ చేయమను. ఈ మీద గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ఈ యొక్క మున్సిపాలిటీకి 50 కోట్లు శాంక్షన్ చేశారు. ఆ 50 కోట్లు కానీ ఇప్పటివరకు 15 కోట్ల లక్షలు 20 కోట్ల యాక్చువల్గా ఆల్రెడీ ఇచ్చాము.
మిగతా 30 కోట్లు కూడా వీలైన తొందరలో ఇచ్చి ఈరోజు టౌన్లో చూస్తే ఎమ్మెల్యే గారు చాలా చక్కగా సెంటర్ డివైడ్ చేసి లైటింగ్ పెట్టి చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంది. యాక్చువల్గా ఒకప్పుడు అలా లేదు. నేను ఎన్నోసార్లు వచ్చాను, చాలా చక్కగా వచ్చింది. కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తున్నారు. ఆయన కూడా నేను అభినందిస్తున్నాను నిజంగాను. ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీకి అన్ని విధాలా సహాయం చేయడం